నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడంగా ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు బంగారం అంతా ఇళ్లలో పెట్టి వెళ్తారు. తర్వాత మీ లాక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగలు ఏ ఇల్లు అయితే లాక్ చేస్తుంటారో ఆ ఇల్లు లాక్ పగలగొట్టి ఉన్న బంగారాన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ వీలైతే మీ ఆభరణాలు డబ్బులన్నీ మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పెట్టడం కానీ, లేదంటే మీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలి. అలా కాకుండా లేదంటే మీ ఇంట్లో కనీసం రాత్రిపూట ఎవరినో ఒకరిని పడుకోబెట్టండి. ఆ ఇంట్లో ఇవన్నీ నేను చెప్పే సూచనలన్నీ మీ మంచి కోసమే చెప్తున్నాము. ఈ దొంగతనాన్ని ఎలా అరికట్టాలనేది మా వంతు సాయంగా మేము చెప్తాము. దాన్ని మీరు పాటించాలి. ప్రజలు కూడా దానిలో భాగంగా కొన్ని విషయాలు చెప్తాను, అది మీరు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటికి తాళా వేసేటప్పుడు బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి లాక్ బయట సైడ్ వేయొద్దండి, ఇన్సైడ్ వేయండి. బయట కనుక మీరు లాక్ వేసింటే వాడికి ఐడెంటిఫై అయిపోద్ది, ఆ ఇంట్లో ఎవరు లేరు అనేది వాడికి కన్ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇన్సైడ్ గేట్కి లోపల వైపు వేయండి. అలాగే మీరు ఊరు వెళ్ళే పని అయితే ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండరు అనుకుంటే మీకు సంబంధించిన ఆభరణాలు కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోండి. లేదు అంటే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లో అయినా మీ ఆభరణాలు అవన్నీ దాచుకోవాల్సిందిగా చెప్తున్నాము. లేదు అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఉన్న ఒకళ్ళు పడుకోబెట్టండి. ఈ సూచనలు చేయండి. అలా కాకుండా ఇంకెవరు లేరు మాకు అని అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ మధ్య మా పోలీసులో గతంలో కూడా ఉంది, LHMS అని లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. దానిలో మేమేం చేస్తామంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ముందుగా మాకు వచ్చి, సార్ నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు నేను ఇంట్లో ఉండను, మా ఇంట్లో ఏదైనా కెమెరా పెట్టండి అంటే దానికి నామినల్ ఫీజు కింద రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేస్తాము. మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ అక్కడి నుంచి మాకు ఇక్కడ అలర్ట్ మెసేజ్ వస్తుంది, అలారం మోగుతుంది. మోగంగానే మేము ఇమీడియట్గా పోలీసు అంటే మీకు ముందే చెప్పుంటాం కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అనేది మా నాలెడ్జ్లో ఉంటుంది, మా సర్విలెన్స్లో ఉంటుంది. మీరు ఎవడైనా దొంగ అనేవాడు మీ ఇంటికి కనుక వచ్చి డోర్ ఓపెన్ చేశాడంటే అలర్ట్ మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము వచ్చి అది రెక్టిఫై చేస్తాము. అంత చెప్తా. ఈ LHMS ద్వారా గతంలో కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది విరివిగా ఉపయోగించడం మధ్యలో ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ దాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఆభరణాలు కానీ మీ వాల్యుబుల్ థింగ్స్ వాటికి కానీ పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తారు. అలాగే ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే సైబర్ నేరాలు ఏంటంటే ఈ ఆన్లైన్లో మీకు చెప్తా ఉంటారు, మీకు లోన్ శాంక్షన్ అయింది, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి OTP చెప్పండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి మనం జనరల్గా రొటీన్లో ప్రతి ఒక్క మనిషికి బిజీగా ఉంటారు లైఫ్లో. సరే ఏంది OTP అడుగుతున్నారు, బ్యాంక్ నుంచి నన్ను అడుగుతున్నారు ఏందని చెప్పి ఆలోచించకుండా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్లో నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇమీడియట్గా వాళ్ళు తీసేస్తుంటారు. దీని మీద మీరు ఇమీడియట్గా ఏంటంటే మీకు అట్లా అనిపించిందంటే వెంటనే ఆన్లైన్లో సైబర్ నేరాల గురించి ఒక ప్రత్యేకమైన ఒక వింగ్ ఉంది, 1930. ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి మీ కంప్లైంట్ రైజ్ చేస్తే మీ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్లు వెంటనే హ్యాక్ చేయబడుతుంది, నిలిపివేయబడతాయి. వాళ్ళు అందులోంచి డబ్బులు తీయడానికి వీలు లేకుండా ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారు డబ్బులన్నీ. తర్వాత మీరు కంప్లైంట్ పోలీస్కి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి మన ఫర్దర్గా మీ డబ్బులు ఎక్కడైతే హోల్డ్ అయినాయో ఆ హోల్డ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాంక్ లెటర్లు పెట్టి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని మీ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకురాగలము. ఇది కూడా గమనించగలరు. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఆన్లైన్లో మీకు లోన్ ఇస్తామని కానీ, క్రెడిట్ కార్డు మీకు ఇస్తాము, మీ OTP చెప్పండి అని కానీ, బ్యాంక్ నుంచే మీకు ఫోన్ చేస్తున్నాము, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ వెరిఫై చేయాలి మీ అకౌంట్ అది అంటారు. ఇటువంటివన్నీ కూడా మీరు ఎవరికి కూడా మీ OTP కానీ మీ పిన్ నెంబర్లు కానీ ఎవరికి దయచేసి చెప్పొద్దు. ఈ విధంగా మోసాలు చాలా బాగా జరుగుతాయి.